తినడం కూడా ఓ పండగే. మొరాకో మరి మాకో? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఉత్తరాంధ్ర వైపు దూసుకొస్తోంది అల్పపీడనం. రేపు తీవ్ర అల్పపీడనంగా బలపడి విశాఖ తీరాన్ని తాకే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో భారీగా వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. సెప్టెంబర్ 2 నాటికి వాయుగుండంగా మారి తెలంగాణ మీదుగా పయనించే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. వాతావరణంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అనిల్, ఓవర్ టు యు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి విశాఖ వైపు దూసుకొస్తుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఇప్పటికే పలు హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. తీరం వెంబడి గాలుల వేగం 45 నుంచి 55 కిలోమీటర్లతో ఉండనున్న నేపథ్యంలోనే మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు, సముద్రం అలజడిగా ఉంటుంది కనుక తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే మత్స్యకారులు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని వాతావరణ శాఖ ఇప్పటికే సూచించింది. మరోవైపు ఇప్పటికే గడిచిన 2 రోజులుగా అల్పపీడనం ప్రభావంతో పూర్తిగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్లో చాలా పెద్ద మొత్తంలో వర్షపాతం నమోదవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి. రేపు అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడనున్న నేపథ్యంలో రేపు మరింత ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే రాయలసీమలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉంటాయని, అలాగే కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో వర్షపాతం నమోదయ్యేటువంటి సూచనలు ఉన్నాయని, మరోవైపు విశాఖతో పాటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అల్పపీడనం క్రమంగా విశాఖ వైపు దూసుకొస్తుంది. రేపు తీవ్ర అల్పపీడనంగా బలపడి విశాఖ సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు స్పష్టంగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం విశాఖ తీరానికి 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన అల్పపీడనం మరింత ముందుకు దూసుకురానున్న నేపథ్యంలోనే దీని ప్రభావం పెరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ సూచిస్తూ వస్తుంది. కోస్తా జిల్లాల్లో కూడా అత్యధిక వర్షపాతం నమోదయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. ఈరోజు మధ్యాహ్నం నుంచి వర్షపాతం మరింత పుంజుకునే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే అల్పపీడనం తీరాన్ని తాకిన తర్వాత కూడా మరింత బలపడి వాయుగుండంగా మారి మరో 2 రోజుల పాటు, అంటే దాదాపు సెప్టెంబర్ 2వ తేదీ వరకు దీని ప్రభావం స్పష్టంగా కొనసాగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు తెలంగాణలో కూడా దీని ప్రభావం ఉండబోతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఓవరాల్గా చూస్తే కనుక అల్పపీడన ప్రభావంతో గడిచిన 2 రోజులుగా అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. రానున్నటువంటి 3 రోజులు కూడా వర్షాలు కొనసాగేటువంటి సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ సాగర్ తీరం నుంచి.